అందరికీ నమస్కారం, సభకు నమస్కారం. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు మాధవరం కృష్ణారావు గారికి, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు మైనంపల్లి హనుమంతరావు గారికి, గౌరవనీయులు గొట్టిముక్కల పద్మారావు గారికి, గౌరవనీయులు సోదరులు కపిల్ గారు, గౌరవనీయులు సోదరులు శాసన మండలి సభ్యులు షంబిపూర్ రాజు గారు, జగన్ గారు, వేదిక పైన ఆసీనులైన పెద్దలందరికీ, గౌరవనీయులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు వారి సారథ్యంలో ఈరోజు రంగారెడ్డి జిల్లా శరవేగంగా అభివృద్ధి బాటలో పయనిస్తూ ఉంది గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారు, మీడియా మిత్రులు, మరందరికంటే ముఖ్యంగా ఈరోజు పెళ్లి కొడుకు అంత దూరం ఉండకూడదు, నువ్వు ఇక్కడ్రా, నువ్వు ఎక్కడ మూలకు దాక్కుంటే ఎట్లా. ఈరోజు ఈ కార్యక్రమంలో పెళ్లి కొడుకు ఆయనతో పాటు విచ్చేసిన సకుటుంబ సపరివార బంధుమిత్రుల సహితంగా విచ్చేసిన హరీష్ రెడ్డి గారికి, వారితో పాటు విచ్చేసిన వారి అభిమానులకు, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులందరికీ హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం, శుభాకాంక్షలు కూడా వారికి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నిజంగా కూడా నేను ఇంతమందిని, హరీష్ రెడ్డి గారు కేవలం ఒక 36 గంటల వ్యవధిలో ఇంతమందిని, ఇంత పెద్ద మీటింగ్ పెట్టగలుగుతారని నేను నిజంగా కూడా ఊహించలేదు. ఇప్పుడే నేను గౌరవనీయులు కృష్ణారావు గారికి చెప్తా ఉన్నా. మరి ఇంతమంది అభిమానాన్ని హరీష్ రెడ్డి గారు సంపాదించుకున్నారంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్ని కూడా సంపాదించుకున్నారంటే తప్పకుండా ఆయన ధన్యజీవి. ఎందుకంటే ఎలక్షన్లో గెలవచ్చు, ఓడిపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఇండిపెండెంట్గా 10,000 ఓట్లు, తదనంతరం మహేందర్ రెడ్డి గారు ఎలక్షన్ మేనేజ్మెంట్లో సిద్ధాస్తుడు, మరి ఆయనను తట్టుకొని కూడా మరి 11,000 పైచిలకు ఓట్లు తెచ్చుకున్నారంటే తప్పకుండా హరీష్ రెడ్డి గారికి ఈ ప్రాంతంలో ఎంత అభిమానం ఉందో మీ అందరిలో కూడా దాన్ని బట్టే చెప్పొచ్చు. ఒక మాట మాత్రం ఈ సందర్భంగా, ఇంతమంది అభిమానాన్ని మూటగట్టుకొని వస్తున్న హరీష్ రెడ్డి గారికి నేను ఒక మాట మాత్రం ఇస్తా ఉన్నా. ఈ పార్టీలో తెలంగాణ రాష్ట్ర సమితిలో తప్పకుండా వారికి సముచితమైన గౌరవం, సముచితమైన ప్రాధాన్యం తప్పకుండా ఉంటుందని చెప్పి కూడా వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక ఈరోజు ఇది నాకు 6వ కార్యక్రమం. పొద్దునుంచి తిరుగుతూ ఉన్నాం. ఒకవైపు గ్రేటర్ ఎన్నికలు దగ్గర పడ్డాయి, చాలా చోట్ల మరి టీఆర్ఎస్ పార్టీ శక్తిని పుంజుకోవాల్సిన అవసరం ఉన్నది. అందరం కూడా శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడికి విచ్చేసిన సోదరులకు, సోదరిమణులకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే. కరెక్ట్గా 2 సంవత్సరాల కిందట 2014 జనవరి నాడు ఒక్కసారి మనం ఫ్లాష్ బ్యాక్లోకి పోతే ఆనాడు ఏం పరిస్థితి ఉండేదో ఒకసారి దయచేసి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఆనాడు మనందరి అభిప్రాయాలు, భావోద్వేగాలు తారాస్థాయిలో ఉన్న పరిస్థితి. తెలంగాణ కావాలని కొందరు, వద్దని కొందరు, ఎవరి కారణాలు ఏమైతేనేమి చాలా స్పష్టమైన ఆలోచనతో ఉన్న పరిస్థితులు. ఈ వేదిక పైన ఈరోజున్న వాళ్ళు కూడా ఆనాడు చాలా స్పష్టంగా కొంతమంది భిన్న ధృవాలుగా ఉన్నారు. హరీష్ రెడ్డి గారు ఆనాడు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మంచిది అని వాదించిన వాళ్ళలో ముందున్నారు. సకల జనుల సమ్మె కానీ ఇతర ఉద్యమ కాలంలో కానీ ముందున్నారు. అదే రకంగా ఈరోజు ఇక్కడ వేదిక మీద కూర్చున్న శాసనసభ్యులు కృష్ణారావు గారు ఆనాడు ఖచ్చితంగా రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని మాట్లాడిన నాయకుడు, మాట్లాడిన పార్టీలో ఆనాడు వారు కూడా ఉన్నారు. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇది 2 సంవత్సరాల కిందటి మాట. 2 సంవత్సరాల కిందట ఆనాడు అసాధారణమైన భావోద్వేగ పరిస్థితులు తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, ముఖ్యంగా మినీ భారతదేశం లాంటి హైదరాబాద్లో ఉన్న మాట వాస్తవం. ఇప్పుడు చరిత్రలో కొన్ని మార్చలేం. కేవలం మనం వెనక్కిపోయి ఒక పేజీని తీసుకొని దాన్ని తుడిపేద్దామంటే కుదరదు. చరిత్రలో కొన్ని వాస్తవాలు ఉంటాయి. ఆనాడు అప్పుడున్న పరిస్థితుల్లో, ఒక ఉద్వేగపూరితమైన పరిస్థితుల్లో కొంతమంది ఇక్కడ కోరుకోవచ్చు కాక తెలంగాణ ఏర్పడకపోతే బాగుంటుంది, మాకు రకరకాల కారణాలు, ఎన్ని ప్రచారాలు, ఎన్ని రకాల దుష్ప్రచారాలు, ప్రచారాలు కాదు, ఏమేమన్నారండి ఆనాడు. తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్లో శాంతి భద్రతలే ఉండవు, సమస్యనే లేదు, హైదరాబాద్లో విచ్చలవిడితనం పేటరేగిపోతుంది, హైదరాబాద్ వ్యాప్తంగా అల్లకల్లోలం జరుగుతుంది, దాడులు జరుగుతాయి, ఆస్తులు లాక్కుంటారు, చాలా రకాల ప్రచారాలు చేసిండ్రా లేదా? దయచేసి ఒకసారి చెప్పండి, చేశారా లేదా? ఇక్కడ ప్రచారం జరిగిందా లేదా? రెండవది, ఒక పెద్ద మనిషి, ఆంధ్రప్రదేశ్ ఆఖరి కిరణం, ఏమన్నాడు ఆయన? కిరణ్ కుమార్ రెడ్డి, అసలు హైదరాబాద్ అంతా అంధకారమయమైపోతుంది, చిమ్మ చీకట్లు అలుముకుంటాయి, మీకు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అని మాట్లాడిండు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈరోజు ఒక్కసారి మీరు చూడాలని అడుగుతా ఉన్నా. మనం తెలంగాణ బాగానే ఉన్నది, కూకట్పల్లి బాగానే ఉన్నది, దేదీప్యమానంగా వెలుగుతున్నది, కానీ ఆఖరి కిరణం ఆరిపోయింది, రాజకీయంగా ఈరోజు అడ్రస్ లేకుండా పోయింది.
వాస్తవం చెప్పాలంటే. అదే రకంగా పెట్టుబడులు ఆగిపోతాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పట్టించుకునే నాదుడే ఉండడు, పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయని మాట్లాడినారు. ప్రైవేట్ రంగంలో వేల మంది కార్మికులు ఈరోజు ఉపాధి పొందుతూ ఉన్నారు. వారందరూ రేపు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తాయి పెట్టుబడులని మాట్లాడినారు. కానీ ఈరోజు 18 నెలల తర్వాత ఒక గూగుల్, ఒక అమెజాన్, ఒక ఊబర్ ఇలాంటి కంపెనీలన్నీ కూడా అమెరికా వెలుపల పెద్ద కార్యాలయం, అతిపెద్ద కార్యాలయం పెట్టాలంటే ఇంకా కూడా హైదరాబాద్ని ఎంచుకుంటా ఉన్నాయంటే ఈ నగరానికి ఉండే శక్తి ఏందో, సత్తా ఏందో, తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలన పరిస్థితి ఏందో అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అదే రకంగా భూముల ధరలు పడిపోతాయి డమాలంటదన్నారు. రంగారెడ్డి జిల్లాలో అదొక పెద్ద అభూత కల్పన కింద పెట్టి ఆనాడు అప్పుడున్న పరిస్థితుల్లో విష ప్రచారం చేయడం జరిగింది. భూముల ధరలు పడిపోలేదు. నిజంగా చెప్పాలంటే ఇంకా కూడా హైదరాబాద్లో మధ్యతరగతి ప్రజలకు ఇల్లు కొనుక్కోవాలన్నా, ఫ్లాట్ కొనుక్కోవాలన్నా, ల్యాండ్ కొనుక్కోవాలన్నా ఇంకా కూడా కష్టంగానే ఉన్నది. ఒక రకంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది కొంత తగ్గిన బాగుండేమో, కనీసం కొంతమంది మన వాళ్ళన్నా బాగుపడదేమో మధ్యతరగతి సామాన్యులు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ ఎక్కడా తగ్గలేదు, పైపెచ్చు పెరిగినాయి. మొన్నటికి మొన్న ఇక్కడనే కూకట్పల్లికి అతి సమీపంలో హైటెక్ సిటీ ప్రాంతంలో రాయదుర్గంలో అక్కడ వేలంపాట పెడితే 30 కోట్లకు దగ్గర సుమారుగా 30 కోట్లకు ఒక ఎకరం అమ్ముడుపోయిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. అంటే ఈ రకంగా ఆనాడున్న అనుమానాలన్నీ ఈరోజు పటాపంచలైనాయి. ఒకటి వాస్తవం, ఆనాడు కూకట్పల్లిలో ఈరోజు నేను చెప్పిన ప్రతి మాటను మేము ఆనాడు కూడా చెప్పాం, ఈరోజు చెప్పిన మాటలు ఆనాడు కూడా చెప్పాం. ఏమన్నాం మేము మొదటి నుంచి కూడా? ఉద్యమం తారాస్థాయిలో ఉద్వేగంలో ఉంది, వాస్తవం. డెఫినెట్గా కొన్ని సందర్భాల్లో మేము కూడా పరుషంగా మాట్లాడవచ్చు కాక, ఉద్రేకంలో ఆ ఉద్యమ వేడిలో కొన్ని సందర్భాల్లో గట్టిగా మాట్లాడి ఉండవచ్చు కాక, తప్పకుండా ఆనాడున్న పరిస్థితుల్లో అది జరిగింది. ఆనాడు మాటల తూటాలు అటు పేలినాయి, ఇటు కూడా పేలినాయి. అప్పుడప్పుడు ప్రతిచర్యగా ప్రతిక్రియగా మాట్లాడడం జరిగింది, అప్పుడప్పుడు మేము కూడా కొంత ప్రోయాక్టివ్గా కూడా మాట్లాడడం జరిగింది. అందులో అనుమానం లేదు. కానీ ఆనాడే నేను నా మిత్రులకు చెప్పేవాడిని. నాకు చాలామంది మిత్రులు ఉన్నారు సీమాంధ్ర ప్రాంతంలో. నేను గుంటూరు జిల్లాలో 2 సంవత్సరాలు చదువుకున్నాను కాబట్టి ఆ అనుబంధాలు చాలా ఉన్నాయి నాకు. చాలా మందితో ఇంకా కూడా నాకు ఆ సంబంధాలు అట్లే ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు అడిగేవారు నన్ను, తెలంగాణ వస్తే ఎట్లా గ్యారంటీ ఇస్తారు మీరు, ఏ రకంగా తెలంగాణ సురక్షితంగా ఉంటుంది, హైదరాబాద్ సురక్షితంగా ఉంటుంది, మీరు చెప్పండి నాకని చెప్పేవాళ్ళు. నేను వాళ్ళకి చెప్పింది ఒకటే, ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు, ఆవేశాలు పీక్లో ఉన్నప్పుడు అప్పుడే ఏమీ జరగలేదు. అట్లాంటప్పుడు ఈరోజు ఎందుకు జరుగుతుంది నాకు అర్థం కాదు. ఇంకొక విషయం కూడా నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా. తెలంగాణ సమాజంలో కానీ హైదరాబాద్ ప్రజల్లో కానీ ఒక అసాధారణమైన పరిణితి ఉంది. రాజకీయ నాయకులు అప్పుడప్పుడు మాటలు తులవచ్చు, రాజకీయ నాయకులు అప్పుడప్పుడు మాటల తూటాలు పేల్చవచ్చు, కానీ ప్రజలు ఎక్కడా కూడా సంయమనం హైదరాబాద్లో కోల్పోలేదు. ఆ సంయమనంతో ఈరోజు హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని చెప్పి కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ మాట ఎందుకు అంటా ఉన్నా అంటే నేను మా మిత్రులకు ఎప్పుడు చెప్పేది, అసాధారణమైన వేడి ఉన్నప్పుడే టీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ వాదులు కానీ ఎక్కడా కూడా ఎలాంటి దుశ్చర్యలకు కూడా పాల్పడలేదు. చిన్న ఎక్కడన్నా చెదురుమదురు సంఘటనలేమో అది కూడా అనుకోకుండా జరిగితే తప్ప ఉద్దేశపూర్వకంగా ఒక ఎజెండా ప్రకారం ప్రణాళికబద్ధంగా అలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయలేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు తెలివి తక్కువ వాళ్ళు లేరు. అల్టిమేట్గా ఒకటి మాత్రం వాస్తవం, ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఆర్థిక చోదక శక్తిగా ఉండి, ఒక ప్రధాన ఆర్థిక వనరుగా ఉండి ఆనాడు ఆ రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చింది హైదరాబాద్ నగరం. ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రధానమైన ఆర్థిక వనరుగా, ఆర్థికంగా ఒక రకంగా చెప్పాలంటే ఎకనామిక్ బ్యాక్ బోన్గా ఈ రోజు కూడా ఉన్నది ఖచ్చితంగా హైదరాబాద్ మహానగరమే. కాబట్టి ఇంత గొప్ప కల్పతరువు లాంటి నగరాన్ని, కామధేనువు లాంటి నగరాన్ని చెడగొట్టుకోవడానికి, ఇక్కడ వాతావరణాన్ని కలుషితం చేయడానికి మెడమి తలకాయ ఉన్నవాడు ఎవడు కూడా ప్రయత్నం చేయడు. ఆ తెలివి కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరికి ఉంది. అంతకు మించి ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి, హైదరాబాద్ మహానగరానికి ఉన్న చరిత్ర 425 సంవత్సరాల చరిత్ర ఉన్న నగరం హైదరాబాద్ మహానగరం. ఈ మహానగరంలో కేవలం సీమాంధ్రులు మాత్రమే లేరు, తెలంగాణ వాళ్ళు మాత్రమే లేరు. ఇక్కడ 29 రాష్ట్రాలు, విదేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు మీరు సికింద్రాబాద్ వైపు పోతే ఒక పార్సీ గుట్ట ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పేరు? ఎప్పుడో పర్షియా నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు, ఇరాక్ దేశం నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. హైదరాబాద్లో నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నాతో ఇరానియన్ మిత్రులు కూడా చదువుకున్నారు. ఇరాన్ నుంచి వచ్చి, ఇరాన్ దేశం నుంచి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. ఒక సింధీ కాలనీ ఉన్నది ఇక్కడ, ఎక్కడో ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ సింధీలు ఉన్నారు. అదే రకంగా గుజరాతీ గల్లీ ఉన్నది. ఇవాళ చెప్పుకుంటూ పోతే భారతదేశంలోని 29 రాష్ట్రాలకు సంబంధించిన వివిధ వ్యక్తులు, వివిధ రకాల
మరి సంస్థలు ఇక్కడే ఉన్నాయి. మీ అందరికీ ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, హైదరాబాద్కున్న చరిత్ర ఎట్లాంటిది అంటే, ఈరోజు ఏ ఒక్క పార్టీనో, ఏ ఒక్క నాయకుడో, ఏ ఒక్క వర్గమో రెచ్చిపోయే పరిస్థితిలో హైదరాబాద్ ప్రజలు లేరు. ఆ పరిణితి, అసాధారణమైన సహనం హైదరాబాద్ నగరంలో ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో ఉంది. 400 సంవత్సరాల పైచిలకు చరిత్ర కలిగిన నగరం ఇది. కాబట్టి ఇట్లాంటి నగరాన్ని పొరపాటున కూడా చెడగొట్టే ప్రయత్నం మెడ మీద తలకాయ ఉన్న వాళ్ళు ఎవరు కూడా చేయరు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నాడు చెప్పినారు, ఉద్యమ నాయకుడిగా కూడా పలుమార్లు చెప్పినారు, ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉందాం, మీరు భయపడవద్దు అని చెప్పారు. కానీ ఆనాడు అప్పుడున్న ఉద్యమ వేడిలో, అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా చాలామంది కుకట్పల్లి ప్రాంతంలో మమ్మల్ని నమ్మలేదు. అది వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరిస్తే భవిష్యత్తు గురించి ఆలోచించుకోవచ్చు. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మరి ఈ 18 నెలల టీఆర్ఎస్ పాలన మీరు చూసినారు. రాజకీయ నాయకులకు మాటల కంటే చేతలు ముఖ్యం. మేము మాటలు ఎన్నైనా చెప్పొచ్చు, కానీ అల్టిమేట్గా చేతల్లో ఆ చిత్తశుద్ధి కనబడ్డప్పుడే మీరు నమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప ఇంకొక రకంగా నమ్మడానికి లేదు. అందుకే ఈరోజు నేను అడుగుతా ఉన్నా ధైర్యంగా, 19 నెలల టీఆర్ఎస్ పరిపాలన మీ కళ్ళ ముందుంది. హైదరాబాద్లో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయా, చెడిపోయినాయా, మీరు ఒక్కసారి ఆలోచించాలని కోరుతా ఉన్నా. హైదరాబాద్లో విద్యుత్ సరఫరా మెరుగైందా లేదా ఖరాబ్ అయిందా, ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడైనా ప్రాంతీయ వివక్ష టీఆర్ఎస్ ప్రభుత్వం పొరపాటునైనా చూపెట్టిందా, దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, అల్టిమేట్గా ఈరోజు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వేరుపడి బాగుపడ్డాయా, చెడిపోయాయా, ఒక్కసారి మీరు ఆలోచించాలని కూడా నేను కోరుతా ఉన్నా. మేము మొదటి నుంచి చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఒకటే, అల్టిమేట్గా కొంతమంది ఆనాడు మమ్మల్ని అనేవాళ్ళు పదే టీవీలలో, చర్చల్లో కానీ, ఇంకో సందర్భంలో కానీ, ఉపన్యాసాల్లో కానీ, ఈ దేశాన్ని ముక్కలు చేస్తారా అనేవాళ్ళు. మేము వాళ్ళకి ఆనాడు కూడా చెప్పాము, ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, మన దేశంలో ఏనాడు కూడా ఒక శాస్త్రీయమైన విభజన జరగలేదు. దేశాన్ని రాష్ట్రాలుగా విడగొట్టే సందర్భంలో ఏనాడు కూడా ఒక శాస్త్రీయమైన అధ్యయనం జరగలేదు. ఒకవైపేమో గోవా, కేవలం 10-12 లక్షల మంది జనాభా ఉండే గోవా ఒక రాష్ట్రం. ఇంకోవైపు 20 కోట్ల మంది నివాసం ఉండే ఉత్తరప్రదేశ్ కూడా ఇదే దేశంలో రాష్ట్రం. 20 కోట్లు అంటే ప్రపంచంలోనే 6వ అతిపెద్ద అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ఉత్తరప్రదేశ్. అట్లాంటి రాష్ట్రం కూడా మన దేశంలోనే ఉంటుంది. అంటే మన దేశంలో ఉండే రాజకీయ నాయకులకు, పాలకులకు ఏనాడు దాన్ని ఏమంటారు, ఏ ఎండకా గొడుగు పట్టడం తప్ప, ఎప్పటికప్పుడు వాయిదాల పద్ధతిలో నెట్టుకురావడం తప్ప ఒక శాస్త్రీయమైన ఆలోచన కానీ, ఏ రకంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోదామన్న ఆలోచన కానీ ఏనాడు కూడా లేదు. మేము ఆనాడు చెప్పినా ఈనాడు చెప్పినా ఒకటే చెప్తా ఉన్నాం, దేశాన్ని ముక్కలు చేయడం కాదు ఇది, దేశాన్ని రీఆర్గనైజ్ చేయడం, వికేంద్రీకరించుకోవడం. ఈరోజు ఎవరైనా మన పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు చదువుకునే సమయంలో హాస్టల్లో ఉంటే 4గురితో కలిసి ఉంటారు. తదనంతరం ఉద్యోగం వచ్చినప్పుడు పెళ్లి కాకముందు ఒక రూమ్ తీసుకొని ఎక్కడో దగ్గర వేరే ఊరికి పోతే అక్కడ ఉంటారు. పెళ్ళైన తర్వాత ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లోకి పోతారు. పిల్లలు పుట్టిన తర్వాత ఇంకొక రూమ్ తీసుకుంటారు, ఒక పెద్ద రూమ్ తీసుకుంటారు, లేదా ఉన్న రూమ్లోనే ఇంకొక షెల్ఫ్ క్రియేట్ చేస్తారు. ఇంకో 2 పిల్లలు పుడితే ఇంకొక పెద్ద అపార్ట్మెంట్కి పోతారు. అల్టిమేట్గా కుటుంబం పెరిగిన కొద్దీ మనం మన ఇంటిని కూడా రీఆర్గనైజ్ చేసుకుంటాం, మన ఇంట్లో సామాన్లు కూడా సర్దుకుంటాం. ఈరోజు భారతదేశంలో జరుగుతున్నది కూడా అదే. ఒకనాడు తెలంగాణకు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాడు భారతదేశ జనాభా 30 కోట్లు. ఈరోజు భారతదేశ జనాభా 130 కోట్లు. మరి ఇంకా కూడా అవే 14 రాష్ట్రాలు, ఆనాడు మొత్తం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఉండే 14 రాష్ట్రాలు ఇంకా కూడా ఉండాలని కోరుకోవడం ఏ రకంగా సహేతుకం అని చెప్పి ఆనాడు మేము అడిగితే చాలామంది ఆలోచించలేదు. కానీ ఈరోజు మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. విడిపోయిన 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు, అక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ కూడా అభివృద్ధిలో దేశంలోని అగ్రగామి రాష్ట్రాలతో పోటీ పడతా ఉంది. నేను మిమ్మల్ని ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఒక్కసారి దయచేసి ఈ మాట సీరియస్గా వినాలని కూడా కోరుతా ఉన్నా. ఈరోజు విడిపోయిన 2 రాష్ట్రాలు విడిపోకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక అమరావతి లాంటి పట్టణానికి అంకురార్పణ జరిగేదా, ఒక ఎయిమ్స్ అనేది వచ్చేదా, నౌకా తీరాలు వచ్చేవా, గన్నవరం విమానాశ్రయం ఇంకో 10-15 ఏళ్లకు కూడా అంతర్జాతీయ విమానాశ్రయ హోదా వచ్చేదా? ఈరోజు ఆంధ్రాలో కొత్త నౌకా తీరాల గురించి, కొత్త పోర్ట్ల గురించి, కొత్త పట్టణాల గురించి మాట్లాడుతూ ఉన్నారంటే, ఒక ముఖ్యమంత్రి గారు విజయవాడలోనే మకాం వేసి ఈరోజు పనిచేస్తా ఉన్నారంటే